ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయినటువంటి సర్వాంతర్యామి అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన దివ్యమైన నామములు అందరికీ ఈ ఉదయకాల సమయం శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానంను మనం అందరం కూడా చదువుకుందాం, దాని ప్రకారం నడుచుకుందాం. ఒకసారి చూద్దాం. అది పరిశుద్ధ గ్రంథముల నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ లేఖనాన్ని చదువుకున్నాం. మీ దేవుడైన ప్రభువును నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడుదురు. అవును, దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త అని ఏనాడైతే దేవుని యొక్క సన్నిధిలో నీ మోకాళ్ళు ఉంచావు, నీ నాలుకతో ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకున్నావు, ఎప్పుడైతే ఒప్పుకొని నీ హృదయమందు ఆయన యందు విశ్వాసం ఉంచావో, ఆయనే నిజమైన నాకు రక్షకుడని విశ్వాసం ఉంచావు, ఒప్పుకొని మరి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంగాలి. ప్రతి నాలుక ప్రభువైన యేసుక్రీస్తును నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. హృదయమునందు ఆయనను అంగీకరించాలి. ఇట్టి వారిని దేవాతి దేవుడు స్థిరపరుస్తాడంట తనలో, లోకంలో కాదండి. ప్రభువైన యేసు క్రీస్తులో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచినటువంటి మీరు ఆయనకు కుమారులు కుమార్తెలవుతారు. ఇట్టి వారి పక్షముగా దేవుడి దినమున ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వింటున్నవారు, వీక్షించుకుంటున్నవారు ఎంతమందో తెలియదు, కానీ అట్టి వారి అందరిలో కూడా ఈ యొక్క వాగ్దానము ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ ప్రియమైనటువంటి విశ్వాస సమూహమును ఆయన ఈ ఛానల్ వీక్షించుతుండగా వినగలిగిన చెవులను వారికి దయచేయండి. గ్రహించగలిగినటువంటి హృదయమును పరిపూర్ణముగా ప్రతి ఒక్కరికి దయచేయమని, మీలో స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములు నన్ను నేను తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.